హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక మంచి వెంచర్తో మీ ముందుకు వస్తున్నాను. కేవలం 5,50,000కే 3.5 ప్లాట్ మీరు సొంతం చేసుకోవచ్చు. కేంద్రం ప్రకటించిన ఓరోకల్ ఇండస్ట్రియల్ హబ్కి నియర్ లొకేషన్లోనే ఈ యొక్క వెంచర్ అయితే వచ్చిందండి. ఈ వెంచర్లో ప్లాట్లు అయితే బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఈ ప్లాట్ వివరాల్లో వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి ప్రోత్సహించండి మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్, ఇలాంటి వెంచర్స్, మళ్ళీ కొత్త ప్రాపర్టీస్ మీకు అందుబాటులో తీసుకొస్తుంటాను. ఎందుకంటే మీ లైకే మాకు ప్రోత్సాహం అండి. ఇది వెంచర్లో వచ్చి చూపిస్తున్నా చూడండి. 30x48 సైజులో 3.5 సెంటు ప్లాటు కేవలం 5,50,000కే మనకి ఈ సోలార్ ఇండస్ట్రీ పక్కలోనే మనకి లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ లొకేషన్లోనే మనకి నియర్ బై లొకేషన్లోనే పిన్నాపురం ప్రాజెక్టు, అలాగే డిఆర్డిఓ స్టీల్ ప్లాంటు, అలాగే ఎయిర్పోర్ట్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలోనే పక్కలోనే మనకి ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. కేవలం 5,50,000కే మనకు ఒక ప్లాట్ అయితే వస్తుంది. ఈ ప్లాట్ మొత్తం మీద ఫ్రూట్స్ అనేది మొక్కలు 8 రకాల పండ్ల మొక్కల్ని ఒక ప్లాట్లో మనకి వేసి ఆ పండ్ల మొక్కల్ని మనకి 5 సంవత్సరాలు మెయింటైన్ చేస్తూ మనకి ఈ యొక్క ప్లాట్ అయితే ఇస్తున్నారండి. కేవలం మనకి 5,50,000కే 3.5 సెంటు మనకు వస్తుందండి. బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, నియర్ బై 60 ఫీట్ రోడ్కి మనకి ఈ యొక్క వెంచర్ అయితే ఆనుకొని ఉంది. ఓరోకల్ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఉంది. అలాగే చెన్నై టు సూరత్ హైవేకి పోయే దగ్గరలోనే మనకి ఈ యొక్క వెంచర్ ఉంది. అలాగే మనకి ఓరోకల్ సబ్ స్టేషన్ చూపిస్తున్నాను చూడండి. ఈ లొకేషన్లోనే దగ్గరలోనే ఉంది అని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చెన్నై టు సూరత్ హైవే చాలా పెద్ద లైన్ అండి. ఇదే హైవేకి మనకి ఇండస్ట్రియల్ హబ్ నోడల్ అని కేంద్రం ప్రకటించింది. ఈ ప్రకటించిన నియర్ లొకేషన్లోనే ప్లాట్లు అయితే సేల్కి వచ్చినాయండి. ఇది పండ్ల మొక్కలు వేస్తున్నారు చూడండి. ప్రతి ప్లాటింగ్కు మీకు 8 రకాల పండ్ల మొక్కలు మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం చాలామంది చెట్లు నాటుకోవాలనుకుంటాము, మన పండ్ల మొక్కలు నాటుకొని మనం పెంచుకోవాలనుకుంటాం. కానీ మాకు టైం బిజీలో మనం అవన్నీ చేయలేకపోక మనకు ఇబ్బంది పడుతుంటాం. మనం అవన్నీ మర్చిపోతాం. వీళ్ళు ఎక్కడ మన ప్లాట్ ఒకటి తీసుకుంటే వీళ్ళే పర్యవేక్షణలో ఉంటూ మనకి పెంచి 5 సంవత్సరాల తర్వాత మన పండ్ల మొక్కలు మనకి ఇచ్చేస్తారండి. అంటే ఈ యొక్క వెంచర్ యొక్క ఉద్దేశం ఏమంటే మీ కళల్ని ఇక్కడ వాళ్ళు సాకారం చేసి ఇవ్వడం అనేది ఒకటి. రెండోది, ప్లాట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ డివైడ్ అయ్యి ఉంటాయండి. ఎందుకంటే ఇది మీరు ఇది పండ్ల మొక్కలు వేస్తున్నారు కదా, మీకు ఈ రోడ్డు ఉంటుందా లేదా అనేది కూడా డౌట్ ఉంటుంది. ఇలాంటి ఏం లేదండి. ప్రతి ప్లాట్కి 30 ఫీట్ రోడ్డు మీకు ఉంటుంది. ఇలా డివైడ్ చేసి మనకి ఇస్తారు. అలాగే ప్రతి ప్లాట్కి టీ బోర్డు, చుట్టూ ఫెన్సింగ్, అలాగే బీటీ రోడ్స్ కూడా మీకు కంప్లీట్ చేసి ఇస్తారండి. డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఈ యొక్క మొక్కల్ని మనం పెంచుతారు. ఏదైనా ప్లాంట్స్ ఏమైనా అనుకోకుండా చనిపోయినా కూడా రీప్లేస్మెంట్ కూడా చేస్తారు. ఇలా మనకి మంచి అవకాశం ఉందండి. మనకి నియర్ బై లొకేషన్లోనే మనకి చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్ కూడా ఉందండి. ఇలా చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తుంది. ఈరోజు మనకి ఇక్కడ ప్లాట్ కానీ తీసుకుంటే హై రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఎందుకు ఉంది అంటే ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఆల్రెడీ వచ్చినాయి మనకి. ఎందుకంటే సోలార్ ఇండస్ట్రీ అనేది ఏషియా ఖండంలోనే అతి పెద్ద సోలార్ ప్రాజెక్ట్ అండి. రెండవది వచ్చేసి పవర్ గ్రిడ్ అనేది ఒకటి. పిన్నాపురం ప్రాజెక్టు నుంచి కరెంట్ ఉత్పత్తి అయితే వాటర్ మనకి తీసుకొని ఇక్కడ వాటర్ తయారు చేసి వాటర్ నుంచి వచ్చే కరెంట్ని కూడా మనకి మన మన రాష్ట్రానికి ఉపయోగించుకుంటారు. ఆల్రెడీ 5,300 మెగావాట్లు కరెంట్ అనేది కూడా ఇక్కడ ఉత్పత్తి అవ్వడానికి ప్రపోజల్ పెట్టినారు. ఇప్పుడు 1000 మెగావాట్లు ఆల్రెడీ ఉత్పత్తి అవుతుంది. డిఆర్డిఓ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ చూస్తున్నారు చూడండి, పిన్నాపురం ప్రాజెక్ట్ కూడా రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 10% అయితే కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి అది కూడా. ఇలాంటి ప్రదేశంలోనే మనకు ఒక ప్లాట్ అయితే వచ్చింది. మంచి సైజులో కూడా ఈ ఇల్లు ఇవ్వడము చాలా బాగుందండి. బీటీ రోడ్స్ కూడా వేస్తారు దీంట్లో. మీకు చాలా అందంగా కనబడుతుంది అండి. డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే ఇక్కడ ప్లాట్ కొనాలంటే కూడా చాలామంది ఉందా లేదనే కాన్సెప్ట్తో మళ్ళీ రీసేల్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే మీరు తీసుకున్న తర్వాత మేము కూడా రీసేల్ చేయమంటే కూడా చేస్తాం. రేట్ వచ్చిందంటే కూడా మీకు అడిగి మీకు రీసేల్ చేయించడానికి మేము కూడా బాధ్యత తీసుకుంటామండి. చూడండి,
రోడ్ డెవలప్మెంట్స్ అలాగే పండ్ల మొక్కలు ఇవన్నీ చేస్తున్నారు. మన రోజు ఒక చిన్న మార్పులు అనేది ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ఇంతకుముందు స్టార్టింగ్లో మనకి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఆల్ ఇండస్ట్రీలు వచ్చేసరికి రోజు కొంత మార్పు అనేది జరుగుతున్నాయి. ఇలాంటి మార్పు జరుగుతున్న ఏరియాలో ఇప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. రేపు పొద్దున ఎవరో ఒకరు ఏరియాలోనే మనం ప్లాట్ కొనలేని స్థితిలో వెళ్ళిపోతుందండి. ఎందుకంటే కర్నూలు సిటీలో ఉన్న రేట్లు ఇక్కడ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వచ్చే కంపెనీ మీదనే ఆధారం మీకు చెప్తున్నాను. తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను.